ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద గరిష్టంగా 3 లక్షల అప్పులు ఇవ్వనుంది. యువతకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కల్పనతో పాటు స్వయం ఉపాధిపైన దృష్టి పెట్టామన్నారు సీఎం రేవంత్, మంత్రులు. యువతకు స్వయం ఉపాధి లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 54,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇందిరమ్మ పాలనలో ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచుతున్నామని చెప్పారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. అసెంబ్లీ ఆవరణలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులతో కలిసి రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సోదరీమణులకు అందరికీ కూడా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల రూపాయలు పేదల వైద్యానికి అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లోనే ఈ ప్రాంగణంలో మనం ప్రారంభించుకున్నాం. ఆ తర్వాత నిరుద్యోగ సమస్య కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, గృహ జ్యోతి కావచ్చు, ఈ రకంగా ఎన్నికల సందర్భంగా మనం ఇచ్చిన హామీలను ఒకటొక్కటిగా అమలు చేస్తూ తెలంగాణ నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఒక స్ఫూర్తినిస్తూ ఒక మంచి పరిపాలన అందించే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్న యువతను 10 ఏళ్లు బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దశాబ్ద కాలంలో కాని ఉద్యోగాల భర్తీని సంవత్సరంలో పూర్తి చేశామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని యువతకు ఈ స్కీమ్ అండగా ఉంటుందన్నారు మంత్రులు. ఈ స్వయం ఉపాధి అవకాశం కింద వారి వారి అర్హతలను బట్టి, వారి అవసరాలను బట్టి అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేశాం. 5 లక్షల మందికి లబ్ధి చేకూరే విధంగా ఈ కార్యక్రమాన్ని జూన్ 2వ తారీఖున మనం తీసుకున్నాం. ఇది అత్యంత విజయవంతమైనటువంటి కార్యక్రమం. రాజీవ్ యువ వికాసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత తలరాతని మార్చేటువంటి ఒక గొప్ప స్కీమ్ ఇది. ఈ స్కీమ్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకొని వెళ్ళవలసిందిగా మీ అందరు కోరుతూ, తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిందే యువత. అలాంటి యువతను దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ పాలనలో యువతకు అన్యాయం జరగొద్దనే ఉద్దేశంతో ఒక దిక్కు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం, మరొక వైపు మరి చిన్నపాటి ఉపాధి ఏర్పాటు చేసుకోవడం కోసం కూడా ఇలా రాజీవ్ యువ వికాసం ఏర్పాటు చేయడానికి కూడా ఒక మంచి కార్యక్రమం, చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం. యువతను మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఒకవైపు నెలకొల్పుతూనే స్వయం ఉపాధి అవకాశాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. కుల వృత్తుల ఆధారంగా ఆర్థికంగా సహకారం పొంది ఎక్కడ కూడా చేతి వృత్తులు కానీ కుల వృత్తులు మరుగున పడద్దు అనేటువంటి ఆలోచనతోటి చదువుకొని వివిధ వృత్తి కోర్సుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళందరూ కూడా మరి భవిష్యత్తులో ఈ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు. ఉద్యోగాలు లభించక గ్రామీణ యువత ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏడాదిలోనే రేవంత్ సర్కార్ 57,000 ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు. యువ వికాసం ఉపయోగించుకొని యువత ఉపాధి కల్పించుకోవాలని సూచించారు. ఉద్యోగాలు ఇచ్చాము, ఉపాధి ఇస్తా ఉన్నాము, స్వయం ప్రతిపత్తి మీద నిలబడేందుకు 4 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్పితే ఆ మాటను నిలబెడుతుంది, ఆ మాట మీద నిలబెట్టుకొని ముందుకు పోతుందని చెప్పడానికి ఇవాళ యువ వికాసం అనేది ఒక నిదర్శనం. ఈ కార్యక్రమాన్ని గ్రామాల యువతరం సద్వినియోగం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఇస్తున్నటువంటి ఈ బహత్తరమైనటువంటి స్కీమ్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తూ, రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది. యువ వికాసానికి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 6 నుంచి మే 30 వరకు లబ్ధిదారుల ఎంపిక, యూనిట్లు కేటాయించనున్నారు. కేటగిరీ 1, 2, 3 వారీగా అప్పులు ఇవ్వనున్నారు. కేటగిరీ 1 కింద 1 లక్ష వరకు రుణం 80% రాయితీ లభిస్తుంది. కేటగిరీ 2 కింద 2 లక్షల వరకు రుణం 70% రాయితీ. కేటగిరీ 3 కింద 3 లక్షల లోపు రుణాలు 60% రాయితీ ఇవ్వనుంది. 5 లక్షల మంది యువతకు 6,000 కోట్ల రాయితీ ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.